జీవితంలో ఎంత కష్టపడ్డా సరే ఒక్కొక్కసారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించక ఇబ్బంది పడుతున్నప్పుడు, వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చాలామందికి జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాల వల్ల ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ప్రతిరోజు ఎంత బాగా కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. ఎంత కష్టపడ్డా ఫలితం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు జీవితంలో తొందరగా పైకి ఎదగాలన్నా, కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం తులసి కోట దగ్గర పాటించాలి. ఎప్పుడైనా సరే జీవితంలో తొందరగా పైకి ఎదగాలంటే, అభివృద్ధి సాధించాలంటే బుధవారం పూట తులసి కోట దగ్గర నక్షత్రం ముగ్గు వేయాలి. బియ్యపిండితో నక్షత్రం ముగ్గు వేసి అక్కడ ఒక ఉసిరిక దీపాన్ని వెలిగించాలి. ఉసిరికాయ పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి ఒత్తి వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించాలి. అలాగే తులసి కోట దగ్గర ఇంకొక దీపాన్ని కూడా వెలిగించాలి. ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తి, ఈ రెండు వేసి దీపాన్ని వెలిగించాలి. బుధవారం తులసి కోట దగ్గర ఇలా నక్షత్రం ముగ్గు వేసి ఉసిరిక దీపము, దానితో పాటుగా ఒక కుంభవత్తి, ఒక మామూలు ఒత్తి వేసి ప్రమిద దీపము వెలిగించిన తర్వాత పాలు, తేనె తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానము కనీసం 5 బుధవారాలు పాటించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, లక్ష్మీ కటాక్షము కలిగి జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా శుక్రవారం పూట గృహంలో తప్పనిసరిగా ధూపం వేస్తూ ఉంటే కూడా ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. రూపాయి నాణ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విధి విధానం జన్మ నక్షత్రం ఉన్న రోజు పాటిస్తే కూడా జీవితంలో అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా జన్మ నక్షత్రం ఉన్న రోజు ఒక రూపాయి నాణ్యం తీసుకోండి. జన్మ నక్షత్రం కానీ, నామ నక్షత్రం కానీ ఉన్న రోజు ఒక రూపాయి నాణ్యం తీసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని, పరమేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ ఆ రూపాయి నాణ్యాన్ని విభూతిలో ఉంచి ఆ తర్వాత ఈ రూపాయి నాణ్యంతో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకోండి. అలా రూపాయి నాణ్యంతో దిష్టి తీసుకున్న తర్వాత ఆ రూపాయి నాణ్యానికి ఒక 11 రూపాయలు కూడా కలిపి ఎక్కడైనా దేవాలయం బయట వాటిని ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు మీ ఇంటి దైవానికి పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. ఎప్పుడైనా సరే నెలకొకసారి కొండపైన ఉన్నటువంటి దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. కొండపైన ఉన్నటువంటి ఆలయ దర్శనం చేసినట్లయితే కూడా జీవితంలో పురోభివృద్ధి అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే ఒకసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు నువ్వుల దానం ఇచ్చుకోండి. జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయ ప్రాంగణంలో నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఎప్పుడైనా కష్టం ఎక్కువగా ఉండి ఫలితం తక్కువగా ఉన్నప్పుడు రావి చెట్టు కింద కూర్చొని రామనామాన్ని స్మరించుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రావి చెట్టు కింద కూర్చొని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే కూడా జీవితంలో తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.